తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని ఎంపీపీ కుంజు మురళి, మండల కన్వీనర్ కందుల బాబ్జీ గండి పోచమ్మకు పసుపు కుంకుమ పూజలు చేయించి 1000 కొబ్బరికాయలు కొట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గొందూరు గోదావరి ఒడ్డున ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ అమ్మవారి ఆలయంలో ఈ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటమి భయంతోనే అంతా కలిసి కూటమిగా వచ్చారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవడంతో పాటు రంపచోడవరం నియోజకవర్గం నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, రాజానగరం నియోజకవర్గం నుంచి జక్కంపూడి రాజా, ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వరుపుల సుబ్బారావు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని అమ్మవారిని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ గారపాటి మురళీకృష్ణ, దేవస్థానం చైర్మన్ కట్టా సత్యనారాయణ, శీరసం పెద్దబ్బాయి ద్వారా మట్టా రాంబాబు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గండి పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని రేపు 4వ తారీఖు విజయోత్సవ ర్యాలీకి, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని అంటున్నారో దానికి అనుగుణంగా అమ్మవారి ఆశీస్సులు కూడా తోడయ్యి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మా రంపచోడవరం శాసనసభ్యురాలు, మా ఆడపడుచు నాగులపల్లి ధనలక్ష్మి గారు, మా పక్క కాన్స్టిట్యున్సీ అయినటువంటి మా ప్రీతమ నాయకుడు అనంతబాబు గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి జక్కంపూడి రాజా గారు కూడా అత్యధిక మెజారిటీతో విజయం సాధించి 175 మంది నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందాలని, అదేవిధంగా గండిపోసమ్మ అమ్మవారు ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద, మా అభ్యర్థులందరి మీద ఉండి అఖండ మెజార్టీతో రేపు 4వ తారీఖు వచ్చే ఫలితాలు ఉన్నాయో ఫలితాల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి 1000 కొబ్బరికాయ సమర్పించుకోవడం జరిగింది. రేపు రాబోయే 5 సంవత్సరాలని కూడా ఇంకా దిగ్విజయంగా పాలించడానికి ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఏ గ్రహ శక్తులు కూడా వారి మీద పడకుండా అత్యధిక మెజార్టీతో వీరందరూ కూడా విజయం సాధించాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించి మే 13న జనరల్ ఎలక్షన్ జరగడం జరిగింది. దానికి సంబంధించి అందులో అత్యధిక మెజారిటీతో మన రంపచోడవరం ఆడవచ్చు నాగులపల్లి ధనలక్ష్మి గారు కానివ్వండి, రాజానగరం నియోజకవర్గం జక్కంపూడి రాజా గారు, ప్రతిపాడు నియోజకవర్గం వరుపుల సుబ్బారావు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా పదవి చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఎలక్షన్ ముందు కానివ్వండి, ఎలక్షన్ తర్వాత కానివ్వండి, దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో మేము మళ్ళీ ప్రభుత్వాన్ని నిర్మించబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఆయన్ని మంచి చేసే గుణాన్ని ఓడించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా కూడగలుపుకొని ఈరోజు ఆయన మీద యుద్ధం చేశారు. అయినా సరే ఆ యుద్ధంలో ఒంటరిగా పోరాడి యుద్ధంలో అభిమన్యుల్లా కాకుండా అర్జునుడిలా జయించుకొని వచ్చి ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మీ అందరికీ కూడా మేము తెలియజేసుకునేది ఏంటంటే, రానున్న 4వ తారీఖున ప్రతిపక్షాలు కానివ్వండి, మిగిలిన వాళ్ళు కానివ్వండి, అల్లర్లు కానివ్వండి చేయడానికి చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎక్కడికక్కడ ఉద్రేకపడకుండా మనమే విజయం సాధించబోతూ ఉన్నాం. దానికి సంబంధించి రాత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. జూన్ 9వ తారీఖున మన వైజాగ్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి మనందరం కూడా వెళ్ళబోతూ ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 175 మంది నగ్గాలి, అదే రకంగా 25 మంది ఎంపీలు నగ్గారనే ఉద్దేశంతో అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించాం. రేపు పొద్దున 4న రాబోయే రిజల్ట్స్ తర్వాత ఇంతకు మించిన ఆనందోత్సవాలతో, ఇంతకు మించిన సంబరాలు మన కాన్స్టిట్యూన్సీ స్థాయిలో మనం చేసుకుంటాం. తెలంగాణ ప్రజల గుండెల్లోంచి చార్మినార్ కాకతీయ కళా తోరణాన్ని తీసేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చార్మినార్ వద్ద ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజముద్రలో చార్మినార్ను కాకతీయ కళా తోరణాన్ని తీసివేయడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వ నిదర్శనమని అన్నారు. సర్కార్ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా కాకతీయ కళా తోరణం చార్మినార్ వద్ద నిరసనలు తెలియజేస్తామన్నారు. ఉన్న వాటిని తొలగించడం మూర్ఖత్వమేనని, లేని వాటిని రాజముద్రలో చేరిస్తే సంతోషమే అని అన్నారు. దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో, సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి. మరి 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాదని, 10 ఏళ్లలో జరిగిన పనిని కాదని, అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో
తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. పాల ప్యాకెట్ కోసం బైక్పై తన 2 ఏళ్ల కుమారుడిని తీసుకుని వెళ్తుండగా ఓ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే చనిపోగా స్వల్ప గాయాలతో బాలుడు బయటపడ్డాడు. కాగా తండ్రి మృతదేహం వద్ద కూర్చుని బాలుడు ఏడుస్తుండడం చూపర్లను కంటతడి పెట్టించింది. మృతుడు ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన శెట్టి కనక ప్రసాద్గా గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు ఆటోలో వచ్చి ఓ బాబును కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఆటో నుంచి దిగిన దుండగులు వెళ్లగా గమనించిన బాబు తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తడంతో వాళ్లు పరారయ్యారు. ఈ దృశ్యాలు పూర్తిగా సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేరళలో ఓ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. అచ్చం సినిమా సన్నివేశాన్ని తలపించేలా జరిగిన ఈ ఘటన పట్ల అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆసుపత్రి సీసీ కెమెరాలు రికార్డైన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కేరళలోని మలప్పురానికి చెందిన ఓ మహిళకు పేరమంగళం అనే ప్రాంతానికి చేరుకోగానే పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని బస్సులోని ప్రయాణికులు డ్రైవర్కు తెలియజేయడంతో అతను సమయస్ఫూర్తితో సమీపంలోని అమల ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే అక్కడ స్ట్రెచ్చర్తో సిద్ధంగా ఉన్న సిబ్బంది అవసరమైన వైద్య పరికరాలను బస్సు వద్దకే సిబ్బంది తీసుకొచ్చారు. చివరకు బస్సులోనే ఆ మహిళ పన్నంటి పాపకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డలను ఆసుపత్రిలోకి తరలించగా ప్రస్తుతం వారిద్దరు ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన పట్ల బస్సు డ్రైవర్ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు రేణుగుంటకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ముందుగా వకుళమాత అతిథి గృహంలో బస చేసి అక్కడ నుంచి ఈ రోజు ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నుంచి ఢిల్లీకి తరలి వెళ్లారు. హోంమంత్రి అమిత్ షా పర్యటనతో తిరుమల కొండపై భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు ప్రత్యేకంగా తనిఖీ చేశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు, భారీ ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరవుతున్న జనం. సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఫైర్. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విషయంలో ఎందుకు ఆందోళన చెందుతున్నారో చెప్పాలంటూ డిమాండ్. గండి పోచమ్మ అమ్మవారి ఆలయంలో వైసీపీ నాయకుల పూజలు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ అమ్మకు మొక్కులు. కేరళలో బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి. గర్భిణీ బస్సులో ప్రసవం అవడంతో ఆసుపత్రికి తరలించిన బస్సు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.